ఎట్లా ఇక్కడ నేనేమో ల్యాండ్స్ కొన్నాను పూర్తిగా అసలు ప్రతిష్ట అసలు అక్కడ యాగశాల పెట్టి 5 రోజులు ఆ ఊరి వాళ్ళందరినీ 1600 మందిని మీకు మళ్ళీ మా డాక్టర్ జగదీశ్వరి గారు మొన్నే లీవ్లో చెప్పాను స్టార్ట్ చేసి ఎందుకంటే వీక్ మండలం ఇది వీక్ అసెంబ్లీ ఇది దృష్టి దేశ రాష్ట్రంలోనే అట్లాంటిది మొత్తం ఎన్ని అసెంబ్లీలు ఇట్లా మరి ఎలిబిలిటీ వచ్చింటుంది అన్ని మండలాలకి మన వైజాగ్లో అయితే నార్త్ ఫస్ట్ తర్వాత మొత్తం రాష్ట్రంలో అట్లాగే పర్లేదు ఎవరు చేశారు కల్లేపల్లి సార్ ఎల్కోట కల్లేపల్లి దాకా చాలా సీనియర్ కాదు ఇంకా చాలా సీనియర్స్ ఉన్నారు ఉన్నారండి 20 ఏళ్ళ కింద నేను మనం తట్టి లేపుతున్నాం ఎన్నేటి విశ్వనాథం గారికి అప్పుడు సపోర్ట్ చేశారు జనతా పార్టీ అంటే సంక్రాంతి కట్అవుట్ ఉన్నాయి పెండింగ్ ఇంకా ఇది 3వ కార్తీక పౌర్ణమి సార్ ఈవినింగ్ అంటే 6కి 7 మధ్యలో కార్తీక దీపం వెలిగిస్తాం 300 కేజీల ఆవు నెయ్యితో ఉదయం అంటే దీనికి దానికి ఒక 3 కిలోమీటర్స్ ఇక్కడ మొత్తం శివకేశవులు ఉన్నారు శివకేశవులు ఇద్దరు పుణ్యగిరి ఇంక చూడట్లేదు అది అసలు ఒక కాశీ దక్షిణ కాశీలా ఉంది కాశీపట్నం వేరు టెంపుల్ సార్ మీరు వెళ్ళారు కదా అలా కాకుండా వేరే రూట్ లో ఉంటుంది అటువైపు వెళ్ళాలండి వెళ్ళకుండా ముందు ఎంట్రన్స్ ఫోకస్ చేసి కాస్త ఫెసిలిటీస్ పెడితే సార్ ప్రతి చోట అసలు సైట్ సీయింగ్ ప్లేసెస్ ఏముండదు అమెరికాలో ఆర్టిఫిషియల్ గా క్రియేట్ చేసేసి టికెట్లు పెట్టేస్తారు వాళ్ళంత టూరిజం ఇన్కమ్ వాళ్ళకి 24/7 వాటర్ వస్తుంది అలా వాటర్ వస్తూనే ఉంటుంది తాగొచ్చండి మనం హ్యాపీగా తాగొచ్చు పిండ ప్రధానాలన్నీ ఒకసారి వెళ్ళాను ఆ కొండ ఎక్కడం చాలా టిపికల్ అసలు వెరీ మహేష్ రమేష్ శరణమయ్య గణమయ్య కర్ణము చూపయ్య
విశాఖ జిల్లా పార్లమెంటు ఉపాధ్యక్షులు మరియు ఎస్కోట్ నియోజకవర్గ సభ్యత్వ ప్రముఖ డాక్టర్ చొప్పాల జగదీశ్వర్ గారిని వేదిక పైకి ఆహ్వానిస్తున్నాం. అలాగే జిల్లా ఉపాధ్యక్షులు శ్రీ సిహెచ్ఆర్కే ప్రసాద్ గారిని వేదిక పైకి ఆహ్వానిస్తున్నాం. అలాగే ఎస్కోట్ నియోజకవర్గ సభ్యత్వ ప్రముఖ శ్రీ బొడ్డు సత్యనారాయణ గారిని ఆహ్వానిస్తున్నాం.
ఈ అద్భుతమైన మన భారతీయ జనతా పార్టీ కుటుంబ సభ్యులు అందరికీ పేరు పేరున నా ధన్యవాదాలు. అలాగే వేదికను అలంకరించిన మన ముఖ్య అతిథిగా వచ్చినటువంటి సివిఎల్ నరసింహారావు గారికి మనస్ఫూర్తిగా నా మనస్సుమాన్యాలు అర్పిస్తూ, ఈరోజు నేను ఈ స్థాయిలో నిలుచొని మీ ముందు మాట్లాడుతున్నానంటే మన అధ్యక్షుల వారు మేడపాటి రవీంద్ర గారికి ధన్యవాదాలు. అలాగే మన ఇన్ఛార్జి పుట్టా గంగయ్య గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. అలాగే వేదికను అలంకరించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ, ఈరోజు ఈ అద్భుతమైన కార్యక్రమాన్ని మన ఎస్కోటలో ఈ విధంగా జరిపించి భారతీయ జనతా పార్టీకి మహోన్నతంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన రామకోటి గారికి నా కృతజ్ఞతలు. అలాగే రాబోయే రోజుల్లో మన భారతీయ జనతా పార్టీ ఎస్కోట్ కాబట్టి ప్రతి మండలంలో ఇలాంటి సభ ఒకటి ఏర్పాటు చేస్తామని మన అధ్యక్షుల వారికి తెలియపరుస్తాం. అలాగే ప్రతి ఒక్కరు తిరస్కరించలేదు. అలాగే ఈరోజు మనం ఈ ముఖ్య కార్యక్రమానికి మనకి ఇన్ఛార్జ్ అవుతున్న దానేష్ గారు కూడా మాకు నిరంతరం గైడెన్స్ ఇచ్చి ఈ విధంగా వెళ్ళాలి, ఈ విధంగా చేయాలి అని నిరంతరం ఆయన అర్ధరాత్రి అయినా సరే ఫోన్ చేసి మమ్మల్ని నడిపించినందుకు వారికి ధన్యవాదాలు. అలాగే ప్రతి ఒక్క నాయకులు మండలంలో ఉన్న ప్రతి ఒక్కరు ఈ కార్యక్రమంలో పాల్పంచుకొని మనం ఎస్కోట్ని మహోన్నతంగా తీర్చిదిద్దాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు. ఇప్పుడు దానేష్ గారు తీసుకుంటారు, అధ్యక్షత వహిస్తారు. వందే వందే నరేంద్ర మోడీ గారి నాయకత్వం, నరేంద్ర మోడీ గారి నాయకత్వం. అందరికీ నమస్కారం. సభాధ్యక్షత వహిస్తున్నటువంటి ఈ యొక్క నియోజకవర్గ కో-కన్వీనర్ చొక్కాకుల అప్పారావు గారికి, ఈనాటి ఈ కార్యక్రమ ముఖ్య అతిథి పెద్దలు మాజీ రాజ్యసభ సభ్యులు సివిఎల్ నరసింహారావు గారికి, మన విశాఖ పార్లమెంట్ జిల్లా అధ్యక్షులు శ్రీ రవీంద్ర మేడపాటి గారికి, మన విశాఖ పార్లమెంట్ జిల్లా ఇన్ఛార్జి శ్రీ పుట్టా గంగయ్య గారికి, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, సభ్యత్వ నమోదు విశాఖ పార్లమెంట్ జిల్లా ఇన్ఛార్జి, అలాగే క్రియాశీలక సభ్యత్వ నమోదు ఉత్తరాంధ్ర జోన్ ఇన్ఛార్జి మాజీ కార్పొరేటర్ శ్రీ బుద్ధా లక్ష్మీనారాయణ నాని గారికి, అలాగే రాష్ట్ర కార్యవర్గ సభ్యులు డాక్టర్ సుహాసిని ఆనంద్ కొమరగిరి గారికి, విశాఖ ఉత్తర నియోజకవర్గ కన్వీనర్ సురేష్ బాబు గారికి, మరీ ముఖ్యంగా ఈనాటి ఇంత చక్కటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి మనందరినీ ఆహ్వానం చేసి మనందరికీ ఆతిథ్యం ఇస్తున్నటువంటి శ్రీ కొట్యాడ లోకాభి రామకోటి గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే వారు రాజకీయాలలో అనేక ప్రయాణాలు చేసి తెలుగుదేశం పార్టీలో ఒక 10 సంవత్సరాల పాటు సామాన్య కార్యకర్తగా పనిచేసి ఒక సర్పంచ్గా, అలాగే కోఆపరేటివ్ సొసైటీ చైర్మన్గా, అలాగే అనేక పదవులు నిర్వహించి ఆయన పేరు సార్థకత కలగాలి అంటే ఆ పేరుకి ఆయన వాళ్ళ తల్లిదండ్రులు పెట్టినందుకు వారికి నిజ సార్థకత చేయాలంటే ఒక భారతీయ జనతా పార్టీకే దీనికి సరైనది. ఏదైతే అయోధ్య రామ మందిరాన్ని 500 సంవత్సరాల నాటి హిందువుల కళ నెరవేర్చినటువంటి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో భారతీయ జనతా పార్టీ ఒకటే సరైనది అని ఆయన గ్రహించి గత కొద్ది రోజులుగా ఏదైతే ఈ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో అనేక ఆటుపోటులను ఎదుర్కొంటూ మొదట్లో చాలా కుంటి వారాది చిరంజీవి యాదవ్ గారు అలాగే ఈ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో భాగంగా పార్టీలో చేరాలని కోరగా వారు వెంటనే వచ్చి పార్టీలో జాయిన్ అయ్యి ఈ భారతీయ జనతా పార్టీ సభ్యత్వ నమోదు పుట్టుకుంటూ ఉన్నటువంటి నమోదుని కాస్త హుషారుగా ముందుకు తీసుకెళ్లి దానికి తోడుగా అలాగే ఇంకా 10,000 సభ్యత్వాన్ని ఖచ్చితంగా
చేరుకోవాలి. ఎట్టి పరిస్థితుల్లో మనం 10,000 సభ్యత్వాలు చేరుకోవాలి. అదే విధంగా భారతీయ జనతా పార్టీ సంస్థాగత ఎన్నికలకు ఏకగ్రీవంగా ఎన్నిక కావాలి అంటే కావాల్సినటువంటి శక్తి ఇంకా మనకు సరిపోవట్లేదు అని భావించి ఒకరోజు నేను గత నెల 6వ తారీఖున పెద్దలు రాజ్యసభ సభ్యులు జీవీ నరసింహారావు గారు జిల్లా కార్యాలయంలో వచ్చినప్పుడు జిల్లా అధ్యక్షులు రవీంద్ర మేడపాటి గారి ఆధ్వర్యంలో సార్ మీ వంతు కూడా ఒక చెయ్యి వేసి మీకు పరిచయం ఉన్నటువంటి ఎవరైతే ఎస్కోట్లో ఉన్నారో వారిని కూడా పార్టీలోకి ఆహ్వానిస్తే జాయిన్ చేస్తే బాగుంటుంది. పలానా రామకోటి అనే వ్యక్తి గతంలో కూడా మనం ఎన్నికలకు ఒక ప్రయత్నం చేసాం. అయితే పొద్దులో భాగంగా అనేక సమీకరణాల్లో వారు రాలేదు. ఇప్పుడైనా మీరు ఒకసారి ఆహ్వానిస్తే వస్తుందని జిల్లా అధ్యక్షుడు రవీంద్ర మేడపాటి గారి ఆధ్వర్యంలో వారిని అభ్యర్థించగా వెంటనే వారు ఇమీడియట్ గా వారికి ఫోన్ చేయడం, 6వ తారీఖు చేస్తే 7వ తారీఖునే పిలిచి వారితో వారి కార్యాలయంలో మాట్లాడి ఎలాగైనా మీరు ఇప్పటివరకు అనేక రకాల కార్యక్రమాలు చేశారు, భారతీయ జనతా పార్టీకి వచ్చి మీరు భారతీయ జనతా పార్టీని బలోపేతం చేయడంలో మీ వంతు పాత్ర నా తరఫున చేయాలని ఆయన అభ్యర్థించగానే వారి పార్టీలోకి ఈ రోజు అఫీషియల్ గా జాయిన్ అవుతున్నప్పటికీ గత కొద్ది రోజులుగా మన యొక్క సంస్థాగత నిర్మాణంలో భాగస్వాములై వ్యాపార ఎస్కోట ఈ 2 మండలాలు ఇంకా కొన్ని ప్రాంతాల్లో కూడా ఏదైతే మన సంస్థాగత నిర్మాణ ఎన్నికకు కావాల్సిన బలాన్ని వారు చేకూర్చడం జరిగింది. ఈ సందర్భంగా ఇంత మంచి సభ నిర్వహించుకోవడానికి ఈ 2 వ్యక్తులు చిరంజీవి యాదవ్ గారు, రామకోటి గారు మాకు సంతోషంగా, బాధాకరంగా కాకుండా సంతోషంగా విజయాన్ని సాధించి ఆ విజయాన్ని సెలబ్రేట్ చేసుకునే విధంగా మాకు సహకరించినటువంటి వారికి, అలాగే వేదిక మీద ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి, అలాగే మా ఆహ్వానం మేరకు విజయనగరం నుంచి ఏదైతే ఈ ఎస్కోట నియోజకవర్గం ఎలక్షన్ పరంగా విశాఖ పార్లమెంట్ లో ఉన్నప్పటికీ రెవెన్యూ పరంగా ఇక్కడ ఉన్నటువంటి కార్యకర్తలకు కానీ ఉన్నటువంటి ప్రజలకు మనం ఎటువంటి సేవ చేయాలన్నా అది విజయనగరం నుంచే అవుతుంది అని చెప్పి వారిని మీరు ఎలాగైనా మా కార్యకర్తలు నిరాశతో ఉన్నారు, వారికి ఎటువంటి పని మా నుంచి కావడం లేదు, మీరు వచ్చి సపోర్ట్ చేయాలని పిలవగానే జిల్లా కార్యదర్శి మధ్య రమేష్ గారు, అలాగే మన 5 మండలాల్లో ఒక మండలం జామి మండలంలో సగ భాగం గజపతి నగరంలో ఉంటుంది. ఆ గజపతి నగరం కోకైన దుర్గా ప్రసాద్ గారు, భారతీయ జనతా పార్టీ ఎస్కోట నియోజకవర్గం వివిధ మండలాల అధ్యక్షులు ప్రతి ఒక్కరికి, అలాగే వ్యాపార మండలం మహేష్ గారు, గోకాడ మహేష్ గారు, వారు కూడా కేవలం 10 అంటే 10 రోజులు 0 వ్యాపార మండలం అసలు ఏమీ పూర్తి కాలేదు, 0లో ఉంది. వెంటనే చిరంజీవి యాదవ్ గారు, రామకోటి గారు, గోకాడ మహేష్ 10 రోజుల్లో 0 నుంచి వ్యాపార మండలాన్ని శిఖరాగ్రానికి చేకూర్చారు. మహేష్ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇంకా పెద్దలు అందరూ మాట్లాడాల్సి ఉంది కాబట్టి పేర్లు చెప్పినా చెప్పకపోయినా నా పేరు చెప్పలేదని అన్యదా భావించకుండా ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు కృషి చేసిన ప్రతి ఒక్క కార్యకర్తకి కూడా నేను శిరస్సు ఉంచి ధన్యవాదాలు తెలుస్తున్నాను. ఈ యొక్క అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు. భారత్ మాతా కీ, భారత్ మాతా కీ. 2 నిమిషాలు. భారత్ మాతాకి చాలా సంతోషం. ఈరోజు ఎస్కోటలో ఇటువంటి ఒక చక్కని కార్యక్రమం జరుగుతోంది. భారతీయ జనతా పార్టీ తరఫున ఒక చక్కని కార్యక్రమాన్ని లోకాభిరాముడు ఇక్కడ నిర్వహిస్తున్నాడు. దానికి అతిథిగా ఈరోజు మన మాజీ పార్టీ నలుమూలలా జరుగుతోందో భారతీయ జనతా పార్టీ సభ్యత్వానికి నాని గారు వారు కూడా వచ్చారు. వారికి అలాగే ఎందరో ఇన్ఛార్జెస్ మహామహులందరూ ఇక్కడ నాయకులు, కార్యకర్తలు అందరూ ముందుండి ఈ మెంబర్షిప్ ని చేసిన మూలన ఈరోజు భారతీయ జనతా పార్టీ సభ్యత్వము ప్రపంచంలో మొట్టమొదటి ఎక్కువ సభ్యత్వం ఉన్న పార్టీ ఏదైనా ఉంది అంటే అది భారతీయ జనతా పార్టీ. ఇక్కడ పేరుకి తగ్గట్టుగా లోకాభిరాముడు రామకోటి, ఎందుకంటే ఇక్కడ రాములోని గుడి తెలుసా మీ అందరికీ? మన కొత్తూరులో ఈ మధ్య కట్టుకున్నాం మనం. ఇది కాకుండా 10 సంవత్సరాల క్రితమే శివ
రామకోటి అక్కడ గుడి శిథిలావస్థలో ఉంది అని చెప్పి మా దగ్గరికి రావడం జరిగింది. నేను ఆనంద్ గారు మన ఎస్కోట్ మండలానికి ఇక్కడ ఉన్న చుట్టుపక్కల ప్రజలకి చాలా మందికి నేను ఈ గుడుల ద్వారా పరిచయం, కాబట్టి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఆ గుడి కట్టినప్పుడు కట్టాలి అన్న ఒక ప్రతిపాదనతో వచ్చినప్పుడు రాముల వారి పవర్ ఎంత ఉంది అంటే ఎస్కోటలో దానికోసం ఏకశిలా విగ్రహాలు రామ్ పరివార్, విఘ్నేశ్వరుడు, లక్ష్మీదేవి అందరినీ కూడా మెడ్రాస్ నుంచి అంగరంగ వైభవంగా తీసుకొచ్చి శివరామరాజుపేటలో 5 రోజుల పాటు అక్కడ ఉన్నది 1200 మంది పైచి అందరూ కూడా ఆ కార్యక్రమంలో పాల్గొని యాగశాల కూడా పెట్టి ఆఖరికి పూర్ణ కుంభం అందరి నుంచి పూర్ణాలు వాళ్ళకి వాళ్ళు తయారు చేసుకుని తీసుకొచ్చినప్పుడు ఆ పూర్ణాభిషేకం చేస్తుంటే ఆశ్చర్యకరంగా ఆ 2 నిమిషాల్లో అంతవరకు మండు టెండగా ఉన్న ఆకాశం విడి 5 నిమిషాలు అలా చిరుకులు రాయడం రాముడు ఉన్నాడు ఈ ఎస్కోటలో అన్నదానికి అంతకన్నా నిదర్శనం లేదు. తర్వాత మనం ఇక్కడ మళ్ళీ కొత్తూరులో సో చాలా చక్కని ఆశీర్వాదం ఉందండి. ఈరోజు మీ అందరి సమక్షంలో ఈరోజు రామకోటి ఇక్కడ జాయిన్ అవ్వడం, రామకోటి గారికి మా అభినందనలు. తప్పకుండా ఒక మంచి నాయకుడుగా ఎస్కోటలో రాణిస్తాడు. అతనికి మీ అందరి అండాదండ ఆశీర్వచనం ఉండాలి అని మీ అందరినీ అభ్యర్థిస్తూ ఈ ఒక చక్కని కార్యక్రమం అద్భుతంగా నిర్వహించిన రామకోటి పిలుపు విని ఇంతమంది మీరందరూ వచ్చారు. ముఖ్యంగా మహిళల పవర్ చాలా ఉంది ఇక్కడ. సో మహిళలందరికీ మహిళా శక్తికి ఇక్కడ హ్యాట్స్ ఆఫ్ అండి. అందరూ కూడా మహిళలు పురుషులు అందరూ కూడా చక్కని కార్యక్రమాలు ఏ కార్యక్రమం చేసినా ఈ విధంగానే మీ యొక్క సమ్మతిని తెలుపుతూ మీ ప్రోత్సాహాన్ని ఇస్తే ఇంకా ఎన్నో మంచి పనులు చేస్తాడు రామకోటి. ఇక్కడ మీ అందరికీ తెలుసు మరి కూటమి ప్రభుత్వం ఉంది ఇక్కడ. కేంద్రంలో మోదీ గారు ఉన్నారు, భయం లేదు. మోదీ గారు చాలా మంచి స్కీమ్స్ అన్ని ఆల్రెడీ ఇప్పుడు మీ అందరికీ అందుతున్నాయి. రైతు భరోసా, అలాగే గ్రామాలకి గ్రామీణ యోజన, ప్రతి రూపాయిలోనూ 60 పైసలు మనది సెంట్రల్ గవర్నమెంట్ మోదీ గారు పంపించింది. కొన్నింటిలో 90 పైసలు కూడా గ్రామాలకు వచ్చే వాటిల్లో కేంద్రం చేయనుంది. కాబట్టి ఇక్కడ మనం కూటమి ప్రభుత్వం మంచి కార్యక్రమాలు చేయాలంటే మీ అందరి ప్రోత్సాహం ఉండాలి. మంచి కార్యక్రమాలు చేద్దాం. అందరికీ కూడా శుభాభినందనలు. నమస్కారం. రాజ్యసభ సభ్యులు గౌరవనీయులు శ్రీ టీవీఆర్ నరసింహరావు గారికి, జిల్లా అధ్యక్షులు గౌరవనీయులు నడపాటి రవీంద్ర గారికి, జిల్లా ఇన్ఛార్జ్ గౌరవనీయులు శ్రీ పుట్టా కర్ణి గారికి, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు శ్రీమతి సుహాసిని ఆనంద్ గారికి, అలాగే నార్త్ కన్వీనర్ సురేష్ బాబు గారికి, అలాగే సీనియర్ నాయకులు దేవుడి గారికి, అలాగే ఎస్కోట మాజీ కన్వీనర్ ప్రసాద్ గారికి, అలాగే రామకోటి గారికి, వేదికపై ఉన్నటువంటి పెద్దలు, అలాగే ముందున్నటువంటి భారతీయ జనతా పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా నా యొక్క నమస్కారాలు. ఈరోజు దేశం మొత్తం మీద భారతీయ జనతా పార్టీ సభ్యత్వ కార్యక్రమంపై జరుగుతూ ఉన్నది. ఏదైతే 65 రోజులపై మాట జరుగుతున్నది. ప్రపంచంలో అన్ని రాజకీయ పార్టీల కన్నా భారతీయ జనతా పార్టీ సభ్యత్వం సుమారుగా 23 లక్షలు సభ్యత్వం జరిగి ఉంది.
మన రాష్ట్రంలో ఉన్నటువంటి జిల్లాల్లో విశాఖపట్నంలో ఆంధ్రప్రదేశ్కి మొట్టమొదట సభ్యత్వం విశాఖపట్నం జిల్లా చేయడం జరిగింది. దాంట్లో ఉన్నటువంటి 7 అసెంబ్లీల్లో నార్త్ కాన్స్టిట్యున్సీలో మొట్టమొదట ప్రథమ స్థానం ఉంటూ రాష్ట్రం మొత్తం మీద కూడా విశాఖ జిల్లాలో ప్రథమ స్థానంలో ఉన్నటువంటి ఒక అసెంబ్లీలో కూడా మనం ఈరోజు సభ్యత్వం ఎక్కువ చేయడం జరిగింది. ఏదైతే 7 అసెంబ్లీల్లో సభ్యత్వం జరుగుతుందో కొత్త హౌస్ అవనియండి, ఎస్కోట్ అవనియండి, ఎలకోట్ అవనియండి, జామి అవనియండి, వేపాడ అవనియండి, కొద్దిగా నెమ్మదిగా పని ప్రారంభోత్సవం జరిగిన చురుకైన కుర్రవాళ్ళందరూ కూడా ఒకే చోట చేరి అందరూ కూడా సుమారుగా 13,000 దగ్గరికి వచ్చినటువంటి ఎస్కోట అసెంబ్లీలో ఎస్కోట్లో చాలా చక్కగా సభ్యత్వం జరిగింది. ఈ సభ్యుల్లో చూస్తుంటే రేపు రాబోయే వార్డు ఎన్నికలు కానీ, బూత్ ఎన్నికలు కానీ, మండల కమిటీ ఎన్నికలు కానీ ఏదైతే సంస్థాగతంగా భారతీయ జనతా పార్టీ తప్పకుండా ఏర్పాటు చేసుకోవాలని చెప్పి నినాదించిందో ఆ భాగస్వామ్యంగా ఈరోజు క్రియాశీలక సభ్యత్వం కూడా ఈ యొక్క ఎస్కోట అసెంబ్లీలో 25 చొప్పున ఏదైతే సభ్యత్వం జరిగిందో వాళ్ళందరూ కూడా క్రియాశీలక సభ్యత్వం కూడా చేయడం జరుగుతుంది. మీరందరూ కూడా రకరకాల బాధ్యతలు పార్టీలో చేయాలని చెప్పి ఈ యాక్టివ్ మెంబర్షిప్ తప్పకుండా అందరూ కూడా తీసుకోవాలని చెప్పి ఏదైతే తీసుకున్నారో వాళ్ళందరూ కూడా వార్డు మెంబర్గా, మండల మెంబర్గా, జిల్లా స్థాయి కమిటీలో, రాష్ట్ర స్థాయి కమిటీలో కూడా అవకాశం కలిగే విధంగా ఈ క్రియాశీలక సభ్యత్వం ఏర్పాటు చేయడం జరిగింది. మీరందరూ కూడా క్రియాశీలక సభ్యత్వంలో భాగస్వాములు అవుతారని, రేపు రాబోయే ఎన్నికల్లో ఎంపీటీసీ కానీ, జడ్పీటీసీ కానీ, అలాగే వివిధ ఎన్నికల్లో కూడా భారతీయ జనతా పార్టీ పూర్తిగా మీరందరికీ కూడా మద్దతు ఇస్తూ సపోర్ట్ చేస్తూ వార్డు స్థాయిలో, మండల స్థాయిలో మీరందరూ కూడా ప్రజాస్వామ్య సమస్యల్ని స్వీకరిస్తూ ప్రతి కార్యక్రమంలో భాగస్వామై భారతీయ జనతా పార్టీ కేంద్రంలో ఇస్తున్నటువంటి పథకాలన్నింటినీ కూడా ప్రజల ముందుకు తీసుకొని వెళ్ళి లబ్ధి పొందే విధంగా మీరందరూ తయారు చేస్తారని చెప్పి భారతీయ జనతా పార్టీలో ఉన్న ప్రతి ఒక్కరికి తెలియజేసుకుంటూ ఈ యొక్క అవకాశం ఇచ్చినందుకు మీ యొక్క అందరికీ ధన్యవాదాలు. అలాంటి పెద్దలు కూడా మాట్లాడాలి. మన ముందు మాజీ రాజ్యసభ్యులు మీ అందరికీ శుభాకాంక్షలు. ఈవెన్ నరసింహరావు గారు, రాష్ట్ర అధ్యక్షులు, జిల్లా అధ్యక్షులు రవీంద్ర రెడ్డి గారు, పెద్దలు ఇచ్చేసిన కార్యక్రమ సోదరులు ఈరోజు చాలా సంతోషం. ఒక యువకుడు భవిష్యత్ ఈ దేశానికి ఉన్న పార్టీ భారతీయ జనతా పార్టీలో చేరటం చాలా సంతోషం. వారికి ఆహ్వానం. భారతీయ జనతా పార్టీలో ఎందుకు చేరాలి అన్నది ఒకసారి మనం ఆలోచన చేయాలి. సహజంగా ప్రజలు తాత్కాలిక అవసరాల కోసం పార్టీలో సభ్యత్వం తీసుకుంటారు. భారతీయ జనతా పార్టీలో దేశం తాలూకా భవిష్యత్తు, ఈ దేశం అఖండ భారతంగా నిలవాలి, మన ధర్మాన్ని, మన సంస్కృతిని నిలబెట్టాలి, ప్రపంచ దేశాల్లో భారతదేశం అగ్రస్థానంలో నిలబడాలి, గ్రామ స్థాయిలో ఉన్న ప్రతి ప్రజలు, ముఖ్యంగా రైతులు ఆర్థికంగా అభివృద్ధి చెందాలి, గ్రామీణ ప్రాంతంలో ప్రజలు ఆర్థికంగా అభివృద్ధి చెందినప్పుడు మాత్రమే దేశం అభివృద్ధి చెందుతుంది. ఈ ఉద్దేశంతోనే
భారతీయ జనతా పార్టీని ఈ ఆలోచనతోనే మనం జాయిన్ అవ్వాల్సిన అవసరం ఉంది. తాత్కాలిక అవసరాలు కాదు. చాలా మంది నాకు ఈ పని చేయలేదు కాబట్టి నేను ఈ పార్టీ నుంచి వెళ్ళిపోతాను, నాకు ఈ సహకారం చేయలేదు కాబట్టి నేను ఈ పార్టీ నుంచి వెళ్ళిపోతాను అనుకునే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. కానీ ముందు మనందరం కూడా దేశం కోసం ఆలోచించాలి. దేశం ఐక్యంగా ఉంటే, దేశం అఖండత ఉంటే మనందరం సుఖశాంతితో ఉంటాం. మన ధర్మం ఏ ఇబ్బంది లేకుండా ఉంటే, మన సంస్కృతి ఏ ఆటంకం లేకుండా ఉంటే మనందరం సుఖంగా జీవించగలం. ఇవాళ మీరు ఈ మధ్య సామాజిక మాధ్యమాల ద్వారా చూస్తుంటారు, సోషల్ మీడియాలో చూస్తుంటారు. భారతదేశంలో మన ధర్మానికి ముఖ్యంగా హిందువులకు జరుగుతున్న అన్యాయం ఏ రకంగా జరుగుతుందో, బంగ్లాదేశ్లో కానీ, పశ్చిమ బెంగాల్లో కానీ, ఇతర రాష్ట్రాల్లో కానీ ఏ రకంగా హిందువులకు దాడులు జరుగుతున్నాయి, ఈ ధర్మం మీద ఏ రకంగా దాడులు జరుగుతున్నాయి అన్నది మనం అందరం చూస్తున్నాం. దీన్ని కాపాడాలంటే భారతదేశం మొత్తం మీద భారతీయ జనతా పార్టీ తప్పితే ఏ పార్టీకి కూడా ఆలోచన అవగాహన ఉండదు. అందులో స్వార్థపరంగా వాళ్ళ రాజకీయ ఓట్ల కోసం ఉంటారు తప్పితే దేశం కోసం ఆలోచించేవాళ్ళు ఉండరు. అందుకే భారతీయ జనతా పార్టీలో ఒక సిద్ధాంతం ఉంది. భారతీయ జనతా పార్టీలో కార్యకర్తలు ముఖ్యంగా ఆలోచన చేయాలి. దేశం ఫస్ట్, ఈ దేశానికి మొదటి ప్రాధాన్యత ఇవ్వాలి భారతీయ జనతా పార్టీ కార్యకర్త. పార్టీ నేషనల్, పార్టీ గురించి తర్వాత ఆలోచించాలి. మొదటి దేశం కోసం ఆలోచించాలి, రెండోది పార్టీ గురించి ఆలోచించాలి, మూడోది సెల్ఫ్ లాస్ట్, స్వార్థం, నా గురించి అనేది మూడోది. చాలా పార్టీల్లో సెల్ఫ్ ఫస్ట్ ఉంటుంది, దేశం లాస్ట్ ఉంటుంది. దేశం కోసం ఆలోచించడం అవగాహన ఉండదు. భారతీయ జనతా పార్టీలో నేషనల్ ఫస్ట్, సెల్ఫ్ లాస్ట్. ఈ రకమైన ఆలోచనతో మనందరం కూడా భారతీయ జనతా పార్టీలో చేరుకున్నాం. భవిష్యత్తులో మనందరం కూడా మన గ్రామంలో, మన చుట్టుపక్కల గ్రామాల్లో, ప్రతి గ్రామంలో కూడా భాషలకు అవసరం ఉన్న విషయాన్ని ప్రజలే తెలియజేసి అందరూ కూడా జాయిన్ చేయాలి. దాని ద్వారా పార్టీ పటిష్టత అయితే దేశం పటిష్టతోటి పెద్దలు ముందు చెప్పారు. ప్రపంచ దేశాల్లో అత్యధిక సభ్యత్వం గల పార్టీ ఏకైక పార్టీ భారతీయ జనతా పార్టీ. దీన్ని ఇంకొంచెం ముందుకు తీసుకువెళ్ళాలి. విషయాలన్నీ పెద్దలు, దేశ రాజకీయాలు, రాష్ట్ర పరిస్థితులన్నీ కూడా పెద్దలు ముందు మాట్లాడతారు. ఈ అవకాశం ఇచ్చిన మీ అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుని సెలవు తీసుకుంటున్నాం. మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. జై శ్రీరామ్. సభాయ నమః. పెద్దలకి నమస్కారం. శ్రీ జీవనశ్వర గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఎందుకంటే వారు చెప్పగానే ఒప్పుకుని ఈ కార్యక్రమానికి వచ్చినందుకు, చాలా బిజీ షెడ్యూల్ ఉన్నా సరే వారు రావడం జరిగింది. అలాగే ముఖ్యంగా మీ అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే రెండు రాష్ట్రాల్లో, అంటే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాల్లో కూడా అత్యధిక సభ్యత నమోదు చేసిన జిల్లాగా విశాఖపట్నం జిల్లా ఉందంటే దానికి కారణం చేస్తారు. ఒక ఆంధ్రలోనే కాదు, తెలంగాణలో కూడా మనం దాటి ఎవరు వెళ్ళలేదు వరకు చాలా కృషి చేశారు అందరూ కూడా. ఒక విధంగా చెప్పాలంటే ప్రారంభంలో నేను భయపడ్డాను. విశాఖపట్నం అర్బన్ అంతా చాలా అద్భుతంగా జరుగుతుంది, ఎస్కోట్ వెనకపట్నం నుంచి. కానీ మా దానేష్ గారు అయితే వారంలో 2 రోజులు ఇక్కడే ఉంటూ అందరినీ ప్రోత్సహిస్తూ ముందుకు తీసుకెళ్ళడమే కాకుండా రామకోటి గారు లాంటి నాయకులను గుర్తించి, చిరంజీవి గారు లాంటి వాళ్ళని ఎంకరేజ్ చేసి, మహేష్ లాంటి యువ నాయకులను కూడా ప్రోత్సహించి ఆ టార్గెట్ని పూర్తి చేసి ఈరోజు గర్వంగా ఎస్కోట్ నిలబెట్టినందుకు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అందరూ చిరంజీవి గారు, మోహన్ గారు, మహేష్ గారు, ప్రతి ఒక్కరూ కూడా వారి సమయాన్ని కేటాయించి, సూర్యరావు ఇంకా చెప్పండి, మాజీ దేవుడు గారు, ఆయన ఎంతో సీనియర్ అయినా పార్టీ నుంచి అటు జనసంఘ నుంచి కూడా పనిచేస్తూ ఈ రోజు కూడా ప్రతి కార్యకర్తలని ప్రోత్సాహం. హలో, ప్రతి కార్యకర్తలు ఉత్సాహం నింపుతూ ఉన్నారు. ఎందుకంటే సుమారు ఎంత మీ వయసు? 79 సంవత్సరాలు. అంటే 79 సంవత్సరాల వయసులో ఈ రోజుకి కూడా
ప్రతి కార్యకర్త ఇంటికి వెళ్తూ వారిని ప్రోత్సహిస్తూ ఆయన ముందుకు వెళ్ళడమే కాకుండా అయోధ్య రామమందిర నిర్మాణం అంటే ఏదో జరిగింది అనుకుంటున్నారు. నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత ఒక అద్భుతమైన విషయం, భవ్య రామమందిర నిర్మాణం జరిగింది అంటే దాని వెనక ఎంతో చరిత్ర ఉంది. కరసేవ ఆ రోజు అయోధ్య రామమందిరం కోసం బాబ్రీ మసీద్ పడగొట్టిన సంఘటన కానివ్వండి, అక్కడ జరిగిన కరసేవ కానివ్వండి, వారు వెళ్ళడం జరిగింది. ఇక్కడ అలాగే అక్కడ సత్యబాబు గారు చూస్తున్నారు వారు అంటే ఇలాంటి ఎంతో త్యాగమూర్తులు ప్రభుత్వం వాళ్ళు చేసిన పని వల్ల ఈరోజు మన పార్టీ ఇలా ఈ స్థాయిలో నిలబడింది. మనం సగర్వంగా 3వసారి అధికారంలో రావడం జరిగింది. మరొకసారి రాబోయే ఎన్నికల్లో కూడా అద్భుతంగా మనం కేంద్ర ప్రభుత్వం మనం ఏర్పాటు చేసుకోబోతున్నాం. అయితే రూరల్ ఏరియాలో మనం ఎందుకు ఏర్పడుతున్నాం అన్న దాని గురించి ఆలోచించాలి. దయచేసి మిత్రులందరూ గమనించండి. రైతులకి ఈరోజు నరేంద్ర మోడీ గారు చేసినంత సాయం ఎప్పుడు ఎవరు చేయలేదు గతంలో. అది మీరందరూ గమనించి ప్రతి ఒక్కరిలోని కూడా బాధ్యత పట్ల నమ్మకం ఏర్పడే విధంగా మీరు వివరించాలని చెప్పి కోరుతున్నాను. ఇంకా మనకి సభ్యత్వం సంబంధించి కేవలం 4 రోజులు మాత్రమే సమయం ఈ రోజు నుంచి. కాబట్టి మిత్రులారా ఎక్కువ మంది ఎక్కువ సంఖ్యలో అంటే టార్గెట్ పూర్తయిపోయిందనే భావన కాకుండా ఎక్కువ సంఖ్యలో సభ్యత్వం నమోదు కావాలని ఒక సంకల్పంతో మీరందరూ పనిచేసి సభ్యత్వాలు నమోదు చేసి మళ్ళీ గర్వంగా సమావేశాలు పెట్టుకునేలాగా మీరు చేయాలని చెప్పి కోరుతున్నాను. ఎందుకంటే సుమారుగా 1,90,000 ఈ రోజుకి మన సభ్యత్వం అయింది. కేవలం 10,000 సభ్యత్వాలు నమోదు చేసుకుంటే 2 రాష్ట్రాల్లోనే మొదటి ప్లేస్ అనే కాదు 2 లక్షల సభ్యత్వాలు దాటిన ఘనత మనకి మిగిలిపోతుందని చెప్పి చరిత్రలోనే ఉండిపోతుందని చెప్పి కోరుతున్నాను. కాబట్టి ఈ సమావేశం అనంతరం మీరు చాలా మంది సభ్యత్వం చేసి ఉండకపోవచ్చు. మీరందరూ కూడా సభ్యత్వాలు తీసుకుని ఒక్కొక్కరు కనీసం ఒక 15,000 మందితో సభ్యత్వాలు నమోదు చేసే ప్రయత్నం చేయాలని చెప్పి త్వరగా కోరుతున్నాను. ఇక దీనికి సంబంధించి అనేక అంశాలు పెద్దలు ఈనాటి మన ముఖ్య అతిథి శ్రీ జీవనరావు గారు మాట్లాడతారు. అయితే దానికి ముందుగా జాయినింగ్ ప్రోగ్రామ్ కడ్డోలేకున్నాయండి. ముఖ్య అతిథి జీవీ నరసింహారావు గారు మాట్లాడే ముందు మన యొక్క అలాగే రవీంద్ర మేటపాటి గారు ఇక్కడ ముఖ్య సమయంలో వారిని కండువా వేసి పార్టీలోకి సాదర స్వాగతం పలుకుతూ భారత్ మాతా కీ భారత్ మాతా కీ భారత్ మాతా కీ వందే 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 మాతరం మాతరం వందే సార్ మీరు పట్టు సార్ ఒకసారి మొత్తం అందరూ కావాలి. రాబోయే ఇంపార్టెంట్ ఎవరో వారికి మాత్రం తెలియాలి. भैया వెనకాల भैया గుడిసె జోగారావు గారు సర్పంచ్ గారు ఆయన మా పార్టీలో చేస్తున్నారు. వారికి మన రాజ్యసభ సభ్యులు మాజీ రాజ్యసభ సభ్యులు శ్రీ జీవీ నరసింహారావు గారిని పదవి వేస్తూ ఆహ్వానిస్తున్నా కోరుతున్నాం. పి నారాయణరావు గారు పి నారాయణరావు గారు
నారాయణరావు గారికి మన రాష్ట్ర సభ్యులు శ్రీ జీవ నరసింహారావు గారి చేతుల మీదుగా పండుగ వేసి పార్టీలో ఆహ్వానించవలసిందిగా కోరుతున్నాం. బొట్టు రామారాయుడు గారిని వ్యాపారంలో పార్టీలోకి వైసీపీ నుంచి వచ్చారు. మన బొట్టు రామారాయుడు గారు జీవ గారి చేతుల మీద ఆహ్వానిస్తున్నాం. ఆహ్వానిస్తున్నాం. పార్టీలోకి జీవన నరసింహారావు గారి చేతుల మీదుగా గౌరవిస్తున్నాం. నిరుజోగ అప్రూవ్ గారిని రాష్ట్రంగా కోరుతున్నాం. మీకు భారతీయ జనతా పార్టీ ఆహ్వానిస్తుంది. జీవన నరసింహారావు గారి చేతుల మీదుగా మీకు గౌరవిస్తున్నాం. బొట్టు మంగళరాజు రాష్ట్రం మీకు జీవన నరసింహారావు గారు మన పార్టీలోకి ఆహ్వానిస్తూ గౌరవిస్తున్నారు. అలాగే కాపురేటు దినారావు గారిని జీవన నరసింహారావు గారి చేతుల మీదుగా ఆహ్వానిస్తున్నాం. అలాగే గోపాల అప్పారావు గారిని ఆయన కొంచెం సామాన్యులు వ్యాపారం చేస్తూ ఈయన కూడా జీవన నరసింహారావు గారి చేతుల మీదుగా పండుగ చేస్తూ ఆహ్వానిస్తున్నాం. సార్ నెంబర్ కూడా వార్డు నెంబర్ ఎక్స్ట్రా వార్డు నెంబర్ కూడా జగదీశ్వర్ గారిని మన జీవన నరసింహారావు గారు ఆహ్వానిస్తున్నారు. అప్పారావు గారు నేను ఎక్స్ నెంబర్ సార్ వార్డు నెంబర్ ఏ శ్రీనివాస్ గారిని జీవన నరసింహారావు ఆహ్వానిస్తున్నాం. పార్టీలోకి ఎస్ సోమరావు గారిని పార్టీలోకి ఆహ్వానిస్తున్నాం. జీవన నరసింహారావు గారి చేతులుగా సర్వానంద గారిని శ్రీ మేడపా రవీంద్ర గారు జిల్లా అధ్యక్షులు గారి చేతులుగా పదవికి ఆహ్వానిస్తున్నాం. శ్రీ నాగేశ్వర గారిని మన జీవన నరసింహారావు గారి చేతులుగా ఆహ్వానిస్తున్నాం. తండ్రి అప్పాకేశ్వరరావు గారిని మన జీవన నరసింహారావు గారు చేతులుగా పదవిస్తూ ఆహ్వానిస్తున్నాం. పార్టీలోకి దండేశ్వరు నాగరాజు గారిని మన పార్టీలోకి ఆహ్వానిస్తున్నాం. జీవన నరసింహారావు గారి చేతులుగా పదవిస్తూ ఆహ్వానిస్తున్నాం. రాపతి లక్ష్మణ్ గారు అప్పాగా ఈశ్వరరావు గారు రాపతి ఈశ్వరరావు గారిని పార్టీలోకి ఆహ్వానిస్తున్నాం. జీవన నరసింహారావు గారి చేతులుగా పండుగ చేస్తూ ఈ కృష్ణ గారిని పార్టీలోకి ఆహ్వానిస్తున్నాం. మన జీవన నరసింహారావు గారు చేతులుగా మన పార్టీ గౌరవిస్తూ ఆహ్వానిస్తున్నాం. ఒక రెండు సూచనలు పెద్దలు మాట్లాడిన తర్వాత మన యొక్క ఆ యొక్క మండల సమావేశాలు మనం ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకోకుండా ఇప్పుడే ఈ సమావేశం పూర్తిగా 10 నిమిషాలు మనందరం కూడా ఇప్పుడు ఈ యొక్క ఇంత చక్కటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి మనల్ని ఆహ్వానించినటువంటి కొట్యాడ లోకాభి రామకోటి గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. అతి మంచి రోజుని భావిస్తున్నాను. ఈ కార్యక్రమానికి విచ్చేసిన పెద్దలు జీవీఎల్ నరసింహారావు గారికి, అలాగే సువాసన్ గారికి, చొక్కా అప్పారావు గారికి, అధ్యక్షుల వారికి, అలాగే బీజేపీ నుంచి
అన్ని ఏరియాల నుంచి వచ్చిన పెద్దలకి అలాగే నాయకులకు ప్రజలకు అందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారములు. నేను నెల్లూరులో ఉద్యోగం చేసి 7 సంవత్సరాల తర్వాత వచ్చిన తర్వాత నాకు సర్పంచ్గా అవకాశం ఇచ్చి నాకు ప్రజలు సేవ చేసుకోవడానికి అవకాశం ఇచ్చారు. అలాగే సర్పంచ్గా అయిన తర్వాత ఎస్కోట కోఆపరేటివ్ ప్రెసిడెంట్గా నేను 6 సంవత్సరాలు బాధ్యతలు నిర్వర్తించాను. అలాగే అంచెలంచెలుగా ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ఈరోజు ప్రపంచంలో మన అతి పెద్ద పార్టీ అయిన బీజేపీలో జాయిన్ అవ్వడం నేను చాలా గర్వంగా భావిస్తున్నాను. ఎందుకంటే సభ్యత్వ నమోదులో ప్రపంచంలోనే మన దేశంలో మన బీజేపీ పార్టీ 10 కోట్లకు పైగా సభ్యత్వ నమోదు చేసి మన యొక్క బీజేపీ యొక్క స్థానాన్ని అత్యుత్తమ స్థానంలో నిలిపిన మోడీ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే కాశ్మీర్లో నేను ఉద్యోగం చేసేటప్పుడు కాశ్మీర్ పరిస్థితి చాలా అధ్వానంగా ఉండేది. అలాంటిది 370 ఆర్టికల్ రద్దు చేసి అక్కడ ప్రజలకు కానీ టూరిజం కానీ కాశ్మీర్లో ఏ సమస్య లేకుండా చేసిన మోడీ గారికి చాలా ధన్యవాదాలు. అలాగే మన అయోధ్య రామ మందిరం నిర్మాణంలో ఆయన పాత్ర చూపించి అతి సనాతనమైన హిందూ సాంప్రదాయాన్ని ఆయన మనకు ఈ ఆలయ నిర్మాణంలో మనకి పాత్ర వహించి మన హిందువుల మనోభావాలు దెబ్బతీయకుండా మన భారతదేశం అంటే అతి సనాతనమైన భారతదేశంలో మనం హిందువులను గొప్పగా చెప్పుకోవడానికి మన మోడీ గారి నాయకత్వంలోనే అవకాశం ఉందని నేను భావిస్తున్నాను. అలాగే ఉత్తర రేపు 2027 జనవరి ఎలక్షన్లో ఒక అవకాశం ఉంటే మళ్ళీ మన మోడీ గారి నాయకత్వాన్ని మనందరం బలపరుస్తామని సోమవారం నియోజకవర్గంలో నన్ను సారథిగా తీసుకొచ్చిన పెద్దలకి రవీంద్ర గారికి అలాగే రాజేష్ గారికి నా యొక్క హృదయపూర్వక అభినందనలు. ఈ సభ్యత్వ కార్యక్రమంలో భాగంగా నన్ను పార్టీగా చేసి నాకు అవకాశం ఇచ్చినందుకు ఈరోజు ఈ పార్టీలో నాకు జాయిన్ చేసుకోవడానికి అవకాశం ఇచ్చినందుకు పెద్దలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే నేను ఈరోజు మీరు ఈ పార్టీలో ఏ పాత్ర ఇచ్చినా నేను చాలా గౌరవంగా స్వీకరిస్తాను. అలాగే శ్రీకాకుళం నియోజకవర్గంలో మన యొక్క బీజేపీ పార్టీని బలోపేతం చేయడానికి ఎంతో కృషి చేస్తాను అని ఈ సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను. జై హింద్, జై బీజేపీ, జై మోడీ. మోడీ గారి నాయకత్వం, మోడీ గారి నాయకత్వం, నరేంద్ర మోడీ గారి నాయకత్వం, నరేంద్ర మోడీ గారి నాయకత్వం. జై హింద్. మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. भारत माता की जय, भारत माता की जय. ఎస్కోట నియోజకవర్గ కో కన్వీనర్ సభాధ్యక్షులు అప్పారావు గారికి, జిల్లా అధ్యక్షులు బీజేపీ విశాఖపట్నం జిల్లా అధ్యక్షులు మేపటి రవీంద్ర గారికి, జిల్లా ఇన్ఛార్జ్ డాక్టర్ గై గారికి, మెంబర్షిప్ డ్రైవ్ ఇన్ఛార్జ్ గారికి, సత్యనారాయణ గారికి, శ్రీ ఆనంద్ గారికి, సురేష్ గారికి, అలాగే ఈ అసెంబ్లీ జిల్లా ఇన్ఛార్జ్గా ఉన్నటువంటి రాజేష్ గారికి, అందరికంటే ముఖ్యంగా ఈరోజు ఈ భారతీయ జనతా పార్టీ కుటుంబంలో ఒక విశిష్టమైనటువంటి సభ్యుడిగా తన సహచరులందరితో జరుగుతున్నటువంటి రామగౌడి గారికి, మీ అందరికీ ఈరోజు ఈ వేదికగా భారతీయ జనతా పార్టీ కుటుంబంలో జరిగిన మీ అందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ, అసలు ఈ కార్యక్రమం ఏంటి? బీజేపీలో ఇప్పటికే సుమారుగా 11 కోట్లకు పైగా సభ్యత్వం దేశవ్యాప్తంగా తీసుకోవడం జరిగింది. ఈ సభ్యత్వ నమోదు కార్యక్రమం సెప్టెంబర్ నెలలో ప్రారంభమైంది. ప్రపంచంలో అతిపెద్ద పార్టీగా ఈరోజు భారతదేశం
భారతీయ జనతా పార్టీ మరొకసారి ఆవిర్భించింది. అసలు పార్టీలో సభ్యత్వం దేనికి అంటే కేవలం రాజకీయ లక్ష్యాలు రాజకీయ పాత్ర పోషించే వారికైనా అంటే కాదు. ఇది కూడా భారత నిర్మాణంలో భారతీయ జనతా పార్టీలో చేరడం అనేది భారతదేశ అభివృద్ధిలో భాగస్వామ్యం కావడం కోసం. ఎందుకంటే ప్రధాని నరేంద్ర మోదీ గారు ఏదైతే దేశాభివృద్ధి లక్ష్యాలతో ముందుకెళ్తున్నారో దానిలో దేశ ప్రజల్ని నిమగ్నం చేయడానికి ప్రతి ఒక్కరూ చురుగ్గా దానిలో పాల్గొనడానికి సైద్ధాంతిక విధానాలని అర్థం చేసుకుని తమ వంతు పాత్ర పోషించడానికి చేస్తున్నటువంటి ఒక ఉద్యమం. ఎందుకంటే మనం చూసిన స్వాతంత్రం అనేది ఒక ఉద్యమంగా నడిపామా లేదా? భారతదేశ అభివృద్ధి సాధించడం అన్నది కూడా ఒక ఉద్యమమే. 2047 నాటికి భారతదేశాన్ని ఒక అభివృద్ధి చెందిన దేశంగా అన్ని రంగాల్లో అభివృద్ధి చెందిన దేశంగా పేదరికాన్ని నిర్మూలించిన దేశంగా నిలబెట్టాలనేది ప్రధాని నరేంద్ర మోదీ గారి లక్ష్యం. ఆ లక్ష్య సాధనలో అందరినీ భాగస్వామ్యం చేయడానికి చేసేటువంటి ప్రక్రియ ఇది. మోదీ గారు ప్రధానిగా బాధ్యతలు చేపట్టినప్పుడు 2014లో ప్రపంచంలో భారతదేశం 11వ ఆర్థిక వ్యవస్థగా ఉంది. అంటే మనం చెప్తాం కదా, మా ఊర్లో బాగా సంపన్నులు ఎవరు అంటే అందరికీ తెలుస్తుంది, గ్రామంలో ఈ 5 కుటుంబాలు బాగా సంపన్నులని. అలాగే ప్రపంచంలో 11వ స్థానంలో ఉన్నాం మనం జనాభాలో. అప్పుడు 2వ స్థానంలో ఉన్న ఆర్థికంగా 11వ స్థానంలో ఉన్నాం. కానీ 10 సంవత్సరాలు తిరగగానే భారతదేశాన్ని ప్రపంచంలో ఇప్పుడు 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థకి చేరువగా నరేంద్ర మోదీ గారు చేశారు. మరొక 5 సంవత్సరాల్లో ప్రపంచంలో 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారతదేశం ఆవిర్భవించనుంది. ఇటువంటి అభివృద్ధి కనుక స్వాతంత్రం వచ్చిన మొదటి 10 సంవత్సరాల్లో చేసుకుంటే భారతదేశం మరెక్కడో ఉండేది. కానీ మోడీ గారి సంకల్ప బలం కారణంగా, ప్రజలందరూ ఆయనతో కలిసి నడిచిన కారణంగా, అభివృద్ధిలో భాగస్వాములు అవుతున్న కారణంగా ఈరోజు భారతదేశం ఇటువంటి అభివృద్ధిని సాధిస్తోంది. ఇప్పుడు రాష్ట్రంలో మనకు ఒకవైపు కేంద్రంలో నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం, రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం పరస్పరం సహకరించుకుంటూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని భారతదేశంలోనే అతి వేగంగా అభివృద్ధి చెందే రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ తీర్చిదిద్దాలి అన్నటువంటి సహకారాన్ని కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోదీ గారు అందిస్తున్నారు. కాబట్టి ఇటువంటి సమయంలో మోదీ గారు సంకల్పించి చేయడం ఒక ఎత్తైతే, ఆ సంకల్పానికి అనుగుణంగా మనందరం కూడా చేయగలిగితే భారతదేశానికి ప్రపంచంలో తిరుగులేని ఉండదు. ఇది స్వర్ణయుగం, భారతదేశ స్వర్ణయుగం. ఎప్పుడో దాదాపుగా 1500 సంవత్సరాల నాడు భారతదేశాన్ని మరి స్వర్ణదేశంగా పెంచేవారు. అటువంటి పరిస్థితి మళ్ళీ నరేంద్ర మోదీ గారి ప్రభుత్వంలో, నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో మనకు సాధ్యమైంది. సో కాబట్టి ఈ కండువా వేసుకున్న ప్రతి వారు భారతీయ జనతా పార్టీలో సభ్యత్వంతో పాటుగా భారతీయ జనతా పార్టీ సైద్ధాంతిక విధానాలకి కట్టుబడి ఉండటమే కాకుండా భారతదేశ అభివృద్ధి భారతీయ జనతా పార్టీ దానికి చెప్పారు కన్నయ్య గారు. మా సైద్ధాంతం ఏంటి? సిద్ధాంతం నేషన్ ఫస్ట్, దేశం మొదట. వ్యక్తిగతం కానీ పార్టీ కానీ మీరు తీసుకున్నది సభ్యత్వం పార్టీలో అయినా మేము పార్టీ మొదట చెప్పడం లేదు. దేశమే మొదట, దేశ అభివృద్ధే మా లక్ష్యం. సో కాబట్టి అటువంటి పార్టీలో చేస్తున్నందుకు దేశాభివృద్ధికి కట్టుబడినటువంటి పార్టీగా
చూశారు కదా గత 10 సంవత్సరాల్లో నరేంద్ర మోదీ గారు కని విని ఎరుగనటువంటి ఎవరు ఊహించలేనటువంటి 75 సంవత్సరాల్లో అసాధ్యం అనుకున్న వాటిని సాధ్యం చేసి చూపించారు. ఇప్పుడే రాంకోటి గారు చెప్పారు, ఆయనకు ఉన్నటువంటి స్ఫూర్తి ఒక మిలిటరీలో, ఒక ఇండియన్ ఆర్మీలో పనిచేసిన వ్యక్తిగా ఆయనకు ఆ డిసిప్లిన్ ఉంది, ఆ క్రమశిక్షణ ఉంది. ఆయన స్వయంగా చూశారు 2014 ముందు దేశంలో పరిస్థితులు ఏ విధంగా ఉండేవి. మన పైకి శత్రు దేశం, పొరుగు దేశం, వారి మిలిటెంట్స్ కానివ్వండి, టెర్రరిస్టులు, ఉగ్రవాదులు మనపై, మన జవాన్లపై దాడి చేసినా కూడా తిప్పికొట్టేటువంటి పూర్తి స్థాయి స్వేచ్ఛ ఆ రోజున భారత సైన్యానికి ఉండేది కాదు. ఇది వాస్తవం, అనేక మంది చెప్పిన మాట ఇది. సైన్యంలో పనిచేసినటువంటి ఉన్నతాధికారులు చెప్పిన మాట. కానీ నరేంద్ర మోడీ గారి ప్రభుత్వంలో పూర్తి స్వేచ్ఛ. భారతదేశ రక్షణ మా ప్రథమ లక్ష్యం. దానికి మీరు ఏమి చేయాలనుకున్నా మీకు పూర్తి స్థాయి స్వేచ్ఛ ఇస్తున్నారని చెప్పి సైన్యాన్ని పూర్తి స్వేచ్ఛ ఇవ్వడమే కాకుండా వారికి కావలసినటువంటి అన్ని పరికరాలని, అదే కాకుండా ఇందిరాగాంధీ హయాంలో తీసేసినటువంటి 1 ర్యాంక్ 1 పెన్షన్ అనేటువంటి వారి వెసులుబాటు వారికి కల్పించి సుమారు సంవత్సరానికి 12,000 కోట్ల రూపాయల అదనపు పెన్షన్ గా మోడీ గారు చెల్లించడం ప్రారంభించారు. ఎందుకంటే సైన్యాన్ని గౌరవించడం, సైనికులకి సరైనటువంటి వారికి భద్రత కల్పించడం ఈ దేశానికి అత్యవసరమైనటువంటి నమ్మిన వ్యక్తిగా నరేంద్ర మోదీ గారు ఇవ్వడం జరిగింది. సో నేను చెప్పినట్టుగా ఈ స్వర్ణ కాలంలో భారతదేశ అభివృద్ధితో మమేకం అవడం కోసం, భారతీయ జనతా పార్టీ సిద్ధాంతాలకు అనుగుణంగా పనిచేయడం కోసం ముందుకొచ్చినటువంటి మిత్రులు రామకోటి గారికి, మీ అందరికీ ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తూ, ఈ కార్యక్రమం ప్రారంభించినప్పుడు నరేంద్ర మోడీ గారు చెప్పారు, మనం సభ్యత్వం చేయడంలో అత్యధికంగా యువకుల్ని ముందుకు తీసుకురావాలి, మహిళల్ని ముందుకు తీసుకురావాలి, అలాగే మరి గ్రామ ప్రాంతాల నుంచి, వెనుకబడిన ప్రాంతాల నుంచి, గిరిజన ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో సభ్యత్వం చేయాలి అని నిజంగా మోడీ గారి సంకల్పానికి అనుగుణంగా ఈరోజు మనం ఇక్కడ నిర్వహించిన కార్యక్రమంలో అత్యధికంగా యువకులు, మహిళలు, అంతేకాకుండా ఎస్కోట అత్యంత వెనుకబడిన ప్రాంతం ఉండటానికి మరి విశాఖపట్నానికి 30 కిలోమీటర్లు 20-30 కిలోమీటర్ల దూరంలో ఉన్నప్పటికీ కూడా అభివృద్ధి ఇక్కడ చాలా కుంటుపడింది అనడానికి తెలిసిందే. సో కాబట్టి రామకోటి వంటి చైతన్యవంతులు వీరందరూ కలిసి కూడుకుంటే ఈ ప్రాంత అభివృద్ధి ఖచ్చితంగా చేయడంలో నరేంద్ర మోదీ గారి అభివృద్ధి అంచనాలకు అనుగుణంగా పనిచేస్తే మనం ఖచ్చితంగా ఇక్కడ అభివృద్ధి సాధిస్తాం. నేను ఇక్కడ పార్లమెంటు సభ్యుడిగా ఈ రాష్ట్రం నుంచి ఎన్నుకోబడలేదు, రాజ్యసభ వేరే రాష్ట్రం నుంచి ఎన్నుకోబడినప్పటికీ నేను కనీసం 15 సార్లు నాకు తెలియదు, బహుశా మీ పాత ఎంపీలు ఎవరు 2 సార్లు వచ్చో రెస్పాండ్ నియోజకవర్గానికి ఉండటానికి 30 కిలోమీటర్ల దూరమైనా ఏ ఎంపీ కూడా గతంలో 2 సార్లు, నేను కనీసం 15 సార్లు ఈ హాల్లోనే నేను 5-6 సార్లు వచ్చాను. ఈ హాల్లో ఒకసారి దివ్యాంగుల కార్యక్రమానికి వచ్చాను, అనేక సార్లు 2-3 సార్లు పర్యాయాలు పార్టీ మీటింగ్లకు వచ్చి రావడం జరిగింది. ఈ ప్రాంతంలో కేంద్ర రైల్వే మంత్రి గారిని తీసుకురావడం జరిగింది. కేంద్ర రైల్వే మంత్రి ఇప్పుడు కూడా వారే అశ్విని వైష్ణవ్ గారు వచ్చారు. మీ రైల్వే స్టేషన్ స్వయంగా సందర్శించడం జరిగింది. సో ఇక్కడ ఎక్స్ప్రెస్ రైల్వే స్టాప్ ఇవ్వాలని చెప్పి వారిని ఇప్పుడు కోరటం జరిగింది. వారు వెంటనే దానికి అనుమతించడం జరిగింది. ఈ ప్రాంత సమస్యలు, అలాగే కొన్ని గ్రామాల్లో ఇక్కడ ఉన్నటువంటి తాగునీటి సమస్యకు సంబంధించి కానీ, విద్యుదీకరణకు సంబంధించి కానీ నేను నా కొద్దిపాటి ఎంపీ ల్యాండ్ నిధుల నుంచి అన్ని గ్రామాలకి, ఎస్కోట నియోజకవర్గంలో ప్రతి గ్రామానికి విద్యుత్, సౌర విద్యుత్ ల్యాండ్ ఇవ్వడం జరిగింది. ఇవన్నీ కూడా ఈ ప్రాంత అభివృద్ధికి ఎంతో కొంత కృషి మేము చేయాలని రామకోటి గారి వారు జాయిన్ అవ్వడంతో ఖచ్చితంగా ఇతర పార్టీ నాయకులందరినీ కలుపుకొని అబ్బారావు గారిని, అలాగే చిరంజీవి అందరినీ కలుపుకొని ఈ ప్రాంత అభివృద్ధికి భారతీయ జనతా పార్టీ ఏ విధంగా
మరి ఒక చక్కటి చెరగని ముద్ర వేయడంతో మీరందరూ కృషి చేస్తే ఈ ప్రాంత అభివృద్ధికి, పార్టీ అభివృద్ధితో పాటుగా ప్రాంత అభివృద్ధికి కూడా మన వంతు ప్రత్యేకమైనటువంటి మరి చొరవ చూపిద్దాం. దానికి నా వంతు పూర్తి సహకారం ఉంటుందని మీ అందరికీ తెలియజేసుకుంటూ నమస్కారం. జై భారత్. 1,89,500 సభ్యత్వాన్ని మనం పూర్తి చేసుకోవడం జరిగింది. అయితే మొదటి స్థానం మన లక్ష్యం చేరుకున్నాం, కానీ మనం ఇచ్చిన టార్గెట్ కేంద్ర పార్టీకి 2 లక్షలు, అంటే ఇంకా 11,000 సభ్యత్వం దూరంలో ఉన్నాం. దానికి సంబంధించి రామకోటి గారిని, అలాగే మా చొక్కాకుల అప్పారావు గారిని, ఇతర నాయకులు సత్యనారాయణ గారు, వీరందరూ కూడా చిరంజీవి యాదవ్ గారు, మహేష్, ఈ 3 రోజులు అంటే ఈ రోజు నుంచి 4 రోజులు దీనికి సమయం నాకు మీరంతా కలిసి తాగిరి పూర్తి అయిపోయిందని విశ్రమించకుండా 15వ తారీఖు రాత్రి 8 గంటల వరకు ఎంత చేయగలం సార్ చెప్తే మేము సంతోషంగా ఇక్కడ నిష్కరిస్తాం. మీ టార్గెట్ ఎంత ఇస్తారు? మీరందరూ 5,000 మందికి పూర్తి చేస్తాం. థ్యాంక్ యూ. ఇదే స్ఫూర్తితో ముందుకు వెళ్ళండి. ఎస్కోట చాలా వెనుకబడుతుందని ఏ రోజైతే బాధపడ్డాము ఈ రోజు, ఎందుకంటే రాష్ట్ర పార్టీ మనకి ఇచ్చేది నివేదిక 5,000 లోపల కాన్స్టిట్యూన్స్ అన్నప్పుడు 5,000 దాటేసాం, 10,000 లోపల కాన్స్టిట్యూన్స్ 10,000 దాటేసాం. ఇప్పుడు వారు చెప్పినట్టుగా 15,000 దాటి మనం ఇంకా ఉన్నతమైన స్థితిలో ఎస్కోట్ నిలబెట్టుకోవాలని చెప్పి కోరుతూ సెలవు తీసుకుంటున్నాం. దేశంలో మన చొక్కాకుల సత్యనారాయణ గారిని మన ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి శ్రీ జీవీఎల్ నరసింహారావు గారికి గౌరవించుకుంటూ మన నియోజకవర్గం తరఫు నుండి అరుణ్ గారు మేడం 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 అక్క చూడ అలాగే మన ఓకే మన జిల్లా అధ్యక్షులు శ్రీ మేడపాటి రాజేంద్ర గారిని సత్కరించవలసిందిగా విషయంలో సత్కరించవలసిందిగా గౌరీ గారిని ఆహ్వానిస్తున్నాం. మన జిల్లా ఇన్ఛార్జ్ రామకోటి గారు, వారి సత్యనారాయణ గారు ఇద్దరు కూడా ఉత్సవాలతో సమానంగా కోరుతున్నాం. అలాగే పూర్వక అలాగే అలాగే ఈ కార్యక్రమం ముగింపులో భాగంగా వందన సమర్పణ తెలియజేసిందిగా శ్రీ చొక్కాకుల జగదీశ్వర్ గారిని కోరుతున్నాం. దయచేసి అందరూ కూర్చోండి. చాలా బాగా అద్భుతమైన రోజు రామకోటి గారు మన బీజేపీ ఫ్యామిలీలో ఎంటర్ అవ్వడం, ఈ రోజే పుట్టారు. అయినా మన బీజేపీ ఫ్యామిలీలో ఇంత బాగా సభ
అధ్యక్షుడైన రవిరెడ్డి గారికి మాకు మనస్ఫూర్తిమైన ధన్యవాదాలు. మనకి ఇంకా వేదిక అలంకరించుకున్న మన పెద్దలు సీనియర్ పోస్టులు అయిన మాణిక్యదేవి గారికి మనస్ఫూర్తి ధన్యవాదములు. మన ఎస్కోట జిల్లా ఎస్కోట అసెంబ్లీ ఇన్ఛార్జ్ అయిన దానేష్ గారికి మన యొక్క మనస్ఫూర్తిగా ధన్యవాదములు. ఆయన ఈరోజు మనకి ఎస్కోటలోని ఈ మెంబర్షిప్ డ్రైవ్ అనే ప్రోగ్రామ్కి ఇన్ఛార్జ్ అయినందుకు మనం చాలా కూడా ఎస్కోట కులంగా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్పుకుంటున్నామండి దానేష్ గారికి. ఆయన రాత్రి పోరాడకుండా అందరూ ఇంట్లో పెట్టడానికి మన అందరూ కూడా చాలా థ్యాంక్స్ చెప్పుకోవాలి. తర్వాత విశాఖపట్నం ఇన్ఛార్జ్ అయిన అంతా గంగయ్య గారికి ధన్యవాదాలు అండి ఈ వచ్చే కార్యక్రమం చేసినందుకు. అలాగే మన సురేష్ బాబు గారు నార్త్ విశాఖపట్నం నుంచి వచ్చినాను. చాలా దగ్గర ఇదే ఫస్ట్ టైం అనుకుంటా. చాలా చాలా థ్యాంక్స్ అండి. ముఖ్య అతిథిగా ఉన్నారు ఆయనకి చాలా థ్యాంక్స్ అండి ఈరోజు ఈ కార్యక్రమానికి వచ్చినందుకు. తర్వాత మన మాజీ కన్వీనర్ ప్రసాద్ గారికి చాలా చాలా థ్యాంక్స్ అండి ఈ యొక్క సభకి వచ్చినందుకు. అశోక్ గారు రాలేదు. అశోక్ గణేష్ మా అందరూ చాలా చాలా కష్టపడ్డారు. గోపి శ్రీనాథ్ గారు చాలా చాలా కష్టపడ్డారు. చేయడానికి చాలా ఈజీగా అయింది. ఎందుకంటే మోడీ గారు వెళ్ళిన ఫ్రాన్స్ అభిమానంతో ఎప్పటికైనా గోల్ ఇచ్చుకొని మెంబర్షిప్ చేయడం జరిగిందండి. అంత బాగా అందరూ కష్టపడి చేయగలిగాము. సో ఈ యొక్క మెంబర్షిప్ చేసుకోవడానికి చాలా కష్టపడ్డాము. ఈ టార్గెట్ కూడా చెప్పినట్టుగా మేము రీచ్ అవ్వడానికి ప్రయత్నం చేస్తాము. డెఫినెట్ గా విశాఖపట్నం 2 లక్షల టార్గెట్ రీచ్ అవ్వాలి. నంబర్ 1 అనిపించుకోవాలని మేము అందరూ మాట్లాడుతున్నామండి. ధన్యవాదములు. మనం అందరూ కూడా సామూహిక జనగణనతో మిగతా అలాగే భోజనం వచ్చిన వాళ్ళందరికీ భోజనం వస్తుంది. భోజనం చేసి ఇప్పుడు మనం అందరూ బయటకు వెళ్దాం. ఈ కార్యక్రమం సంస్థాగత నిర్మాణం ముందు 10 నిమిషాల పాటు మన జిల్లా ఇన్ఛార్జి పుట్టా గంగయ్య గారితో మనం కూర్చోవడం జరుగుతుంది. ఒకసారి మన నెక్స్ట్ స్టెప్ ఏదైతే ఉందో పోలింగ్ బూత్ కమిటీల నిర్మాణం, పోలింగ్ బూత్ ఎన్నికలు ఏదైతే ఉందో దాని నిమిత్తం పెద్దలు పుట్టా గంగయ్య గారు మనకి దిశానిర్దేశం చేస్తారు. కావున మిగిలిన వారందరూ భోజనం చేసి త్వరగా మళ్ళీ లోపలికి వస్తే 10 నిమిషాలు మనం కూర్చొని మన యొక్క కార్యక్రమాన్ని ముగించుకుందాం. లేదంటే మళ్ళీ ఈ సమావేశం ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. కావున అందరూ కూడా కార్యకర్తలు అందరూ అర్థం చేసుకొని 10 నిమిషాల పాటు మళ్ళీ రావాలని లోపలికి విజ్ఞప్తి చేస్తున్నాం. అందరూ కూడా భారతీయ జనతా పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం ఉధృతంగా జరుగుతోంది. ప్రపంచంలో అతిపెద్ద పార్టీగా గతంలోనే ఆవిర్భవించిన బీజేపీ మరొకసారి నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో వారి మూడవసారి అధికారం చేపట్టాక ప్రధానమంత్రిగా ఆ కార్యక్రమం నిర్విఘ్నంగా సాగుతోంది. దేశవ్యాప్తంగా దాదాపుగా 12 కోట్ల మందికి పైగా సభ్యత్వ నమోదు చేసుకుంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇప్పటికే 23 లక్షలకు పైచిలకు బీజేపీలో సభ్యులుగా జాయిన్ అవ్వడం జరిగింది. అందులో విశాఖపట్నం పార్లమెంట్ జిల్లా ప్రప్రథమ స్థానంలో ఉండి సుమారు 2 లక్షల మంది సభ్యుల్ని భారతీయ జనతా పార్టీ సభ్యులు జాయిన్ అవ్వడం జరిగింది. ప్రధాని నరేంద్ర మోదీ గారు
చెప్పినట్లుగా భారతీయ జనతా పార్టీ సభ్యత్వం అనేది భారత అభివృద్ధి కోసం నాయకులు కార్యకర్తలు జీవీఎల్ నరసింహరావు గారు అలాగే జిల్లా పెద్దలు రవీంద్ర గారి ఆధ్వర్యంలో భారీగా చేరికలు జరిగినవి. అలాగే ఈ బీజేపీలో జాయిన్ అవ్వడం నాకు చాలా సంతోషకరంగా ఉంది. ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. అలాగే నరేంద్ర మోడీ గారు నాకు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని సింగూరు కోట నియోజకవర్గాన్ని అంచెలంచెలుగా అభివృద్ధి చేసే దిశగా ప్రయత్నిస్తూ నా యొక్క కృషి చేస్తానని హృదయపూర్వకంగా తెలియజేసుకుంటాను. జై హింద్.